Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, మన దగ్గర రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఇది మనకి 5G వేరియంట్. ఇది మనకి 2 రోజుల కింద మన ఛానల్లో దీని యొక్క అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే దీని యొక్క ఇన్డెప్త్ కెమెరా రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. సో అన్బాక్సింగ్లో మీకు చెప్పడం జరిగింది, దీనిలో కొన్ని ఆప్షన్స్ మిస్ అయ్యని చెప్పాను. సో దాని గురించి అక్కడ మనం జడ్జ్ చేయలేం కాబట్టి ఒక 2 రోజులు క్లియర్గా దీని అయితే వాడాలన్నమాట. సో ఇండోర్లో కొన్ని ఫోటో శాంపుల్స్, అవుట్డోర్లో కొన్ని ఫోటో శాంపుల్స్, వీడియో రికార్డింగ్స్, నెక్స్ట్ మనకి దీంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ అయితే యూస్ చేశాను. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను అనమాట. సో దీనిలో మనం ఎవరైతే కెమెరా లవర్స్ ఉంటారో వాళ్ళు ఈ మొబైల్ 20,000 రూపీస్ ప్రైస్ బడ్జెట్లో దీన్ని కొనచ్చా లేదా దాని గురించి కూడా డీటెయిల్డ్గా నేను మీకు ఈరోజు ఇన్డెప్త్ కెమెరా రివ్యూ అయితే ఈ వీడియో అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేనే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి ట్రై చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ చెప్పాలి, ఇటువంటి మరెన్నో వీడియోస్ అనేవి ముందు తీసుకొస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని యొక్క కెమెరా రివ్యూలోకి వెళ్ళే ముందు వీళ్ళు ప్రొవైడ్ చేసిన కెమెరా యొక్క ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బేసికల్లీ మనకి ఈ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్లో మనకి ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారనమాట. సో దీనిలో మనకి ప్రైమరీ కెమెరా తీసుకుంటే మీకు ఇది 108 MP కెమెరా అయితే ఉంటుంది. దీనిలో మనకి f1.9 అపేచర్ అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తీసుకుంటే మనకి 8 MP ఉంటుంది. ఇది మనకి f2.2 అపేచర్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఇంకొక థర్డ్ కెమెరా తీసుకుంటే మనకి మ్యాక్రో కెమెరా, ఇది మనకి 2 MP, ఇది మనకి f2.4 అపేచర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫ్రంట్ తీసుకుంటే సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. ఇది మనకి f2.5 అపేచర్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ మాట్లాడుకుంటే మనకి 720p 1080pలో అయితే మనకి అవైలబిలిటీ ఉంది. ఇది కూడా మనకి 30 FPS మాత్రమే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో 4K రికార్డింగ్ అయితే ఆప్షన్ లేదు. అండ్ అదేవిధంగా 1080p 720pలో కూడా మీకు ఏంటంటే 60 FPSలో వీడియో రికార్డింగ్స్ అనేవి మనం చేయలేమన్నమాట. సో ఇవి ఎందుకు చేయలేము ఏంటి అనేది నేను మీకు ఈ యొక్క ఫోటో శాంపుల్స్, వీడియో శాంపుల్స్ చూసిన తర్వాత డీటెయిల్గా నేను మీతో అయితే మాట్లాడతాను. సో మనం ఇంకేమాత్రం లేట్ చేయకుండా కొన్ని వీడియో శాంపుల్స్, ఫోటో శాంపుల్స్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినైతే మనకి ఇది వైడ్ యాంగిల్ పిక్చర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే నార్మల్ పిక్చర్. సో ఎలా ఉంది మీరు డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇది మనకి ఏంటంటే 3x జూమ్ చేసిన పిక్చర్ అనమాట. సో బ్యాక్ సైడ్ కెమెరా అవి. ఇది మనకి వచ్చేసరికి మనకి ఏంటంటే పోర్ట్రేట్ షాట్ అనమాట, ఇండోర్లో తీసినవి. ఇది అవుట్డోర్లో మనకి నార్మల్ పిక్చర్ ఇది. సో మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది మనకి వైడ్ యాంగిల్ పిక్చర్. సో ఎట్లా ఉంది అంటే డీటెయిల్గా క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. ఇది మనకి 3x ఫోటో అనమాట. సో ఫొటోస్ అనేవి మనం బ్యాక్ అండ్లో ఇండోర్ అవుట్డోర్ తీసి చూసారు కదా. ఇది మనకి ఏంటంటే నార్మల్ 108 MP కెమెరా తీసిన పిక్చర్. అండ్ ఇది మనకి ఏంటంటే పోర్ట్రేట్ షాట్ అనమాట. సో బ్యాక్ కెమెరాకి సంబంధించి. అండ్ నెక్స్ట్ మీరు తీసుకుంటే ఇవి మనకి మ్యాక్రో కెమెరా షాట్స్ అనమాట. సో చాలా చిన్నగా ఉంటుంది. ఇది మనకి 2 MP ఇచ్చారు కాబట్టి వీటి యొక్క షాట్స్ చూడొచ్చు. ఇది మనకి నార్మల్ కెమెరా తీసిన పిక్చర్స్ అనమాట ఇవి. సో సాచురేషన్ కలర్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చారు మనకి ఒకటి పోర్ట్రేట్ షాట్, ఇంకోటిసారి మనకి బ్యాక్ సైడ్ నార్మల్ కెమెరా తీసిన ఫొటోస్ అనమాట. అండ్ ఇది వచ్చారు నార్మల్ ఫోటో. దీని ఒకసారి జూమ్ చేసి చూద్దాం మన క్వాలిటీ ఎంతవరకు మీకు కనిపిస్తుంది ఏంటి అనేది డీటెయిల్గా ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇది మరి డైలైట్ కండిషన్ కాదు, 6 అప్పుడు తీసిన పిక్చర్ అనమాట, ఈవినింగ్ 6 అప్పుడు తీసిన పిక్చర్. సో క్వాలిటీ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇది మనకి ఏంటంటే 4 PM తీసినప్పుడు పిక్చర్స్ అనమాట. సో మీరు క్వాలిటీ కానీ అవన్నీ చెక్ చేయొచ్చు. ఇది మనకి వచ్చరికి నార్మల్ ఫోటో. సో మనకి హార్జాంట్లో తీసినవి. ఇది మనకి వైడ్ యాంగిల్ ఫోటో. అండ్ ఇది వచ్చరికి మనకి ఏంటంటే జూమ్ చేసినప్పుడు తీసిన ఫోటో అనమాట. సో మనకి ఏంటంటే మనకి అంత క్వాలిటీ డీటెయిల్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఇది వచ్చరికి మనకి ఏంటంటే 108 MP పిక్చర్. సో దీన్ని ఒకసారి మనం జూమ్ చేద్దాం. సో జూమ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఇక్కడ మనకి వస్తువులు కానీ, నెక్స్ట్ మనకి చెట్లు కానీ ఇవంత క్లారిటీ అయితే మనకి కనిపించట్లేదు అనమాట. ఇవి మనకి సెల్ఫీ పిక్చర్స్. సో సెల్ఫీ పిక్చర్స్ అనేవి బాగానే ఉన్నాయి, 60 MP ఇచ్చారు కాబట్టి బాగానే ఉన్నాయి. అది మనకి ఇండోర్ అవుట్డోర్లో తీసిన సెల్ఫీ పిక్చర్స్ అనమాట. సెల్ఫీ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ మనకి వీడియో ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మనం దీనిలో మనకి 60 FPS లేదు కాబట్టి 1080pలోనే మనకి 30 FPSలో అయితే వీడియో అనేది రికార్డ్ చేస్తుంది అనమాట. సో జూమ్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేవి ఏవైతే మనకి అంతగా కనిపించాయి అనమాట. అండ్ నెక్స్ట్ మన రన్నింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు మట్ రోడ్లో మనకి స్టెబిలైజేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మీరు డీటెయిల్గా గమనించవచ్చు. ప్రజెంట్ మనం అయితే కార్ డ్రైవ్ చేస్తున్నాం, అయితే మనకి ఏంటంటే మట్ రోడ్లో ఉన్నాం కాబట్టి మనకి ఆ యొక్క స్టెబిలైజేషన్ ఎలా ఉంటుందో చూపించాలని చెప్పేసి అయితే నేను మీకు ఈ రోడ్లో ట్రావెల్ చేస్తూ వీడియో ఫుటేజ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు వీడియో ఫుటేజ్ అని డీటెయిల్గా ఒకసారి చెక్ చేయొచ్చు అనమాట. సో కొంచెం స్టెబిలైజేషన్ మరి మనకి 10 Pro Maxతో పోల్చుకుంటే మరీ అంత వరస్ట్గా కాకుండా కొంచెం పర్లేదు, స్టెబిలైజేషన్ ఉంది, బట్ మరీ అంత పీక్ లెవెల్ అయితే లేదనమాట. పర్లేదు,
ఉంది అంటే మనకు కొంచెం ఇంప్రూవ్ చేశారు స్టెబిలైజేషన్ వరకు మాడుకుంటే. ఇఫ్ మీరు రోడ్లో వెళ్తుంటే ఇంకా స్టెబిలైజేషన్ అనేది ఇంకా బాగుంటుంది మనకి ఈ కెమెరాలు తీసుకుంటే. బట్ మరీ అంత పర్ఫెక్ట్ కాదు, యావరేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను రోడ్ మీద కూడా చూపిస్తాను మీకు ఫుటేజెస్ అనేవి. సో ఇప్పుడు మనం హైవేలో అయితే ట్రావెల్ చేస్తున్నాం. సో ఇక్కడ చూద్దాం మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. మీరు చూడొచ్చు స్టెబిలైజేషన్ దీంట్లో పర్లేదు, బాగానే ఉంది. అండ్ మనకి ఇక్కడ నుంచి ఏమైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా నైట్ కండిషన్స్లో మనం ఏదైనా జూమ్ చేసినా మనకి ఏంటంటే డీటెయిల్స్ అనేవి అంత యాక్యురేట్గా కనిపించట్లేదు, కానీ స్టెబిలైజేషన్ పర్లేదని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒకసారి మీకు జూమ్ చేస్తాను. ఇక్కడ జూమ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు మనకి క్వాలిటీ కానీ లేకపోతే డీటెయిల్స్ కానీ ఏవి కూడా అంత యాక్యురేట్గా కనిపించట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు షాప్స్ కానీ ఏదైనా తీసినా కూడా మీకు అంత యాక్యురేట్గా కనిపించవన్నమాట. సో మనం జూమ్ అవుట్ చేసుకుంటే మీకు డీటెయిల్గా అయితే కనిపిస్తుంది. జూమ్ ఇన్ చేస్తే మనకి ఏంటంటే మనకి వెహికల్స్ కూడా చాలా స్లోగా అయితే మూవ్ అవుతాయి అనమాట. సో నార్మల్ కండిషన్స్లో ఉన్న ఫుటేజ్ అయితే ఇదనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ జూమ్ చేసినా కూడా మనకి డీటెయిల్స్ అనేవి అంత యాక్యురేట్గా అయితే లేవు. ఇందులో మనకి 4K రికార్డింగ్ లేదు కాబట్టి ఇదే ఉంటుందన్నమాట మేజర్గా. సో గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న ఫుటేజ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరా శాంపుల్ 16 MP అనమాట. ఇది మనకి వీడియో ఫుటేజ్ అనేది మనకి ప్రజెంట్ 1080p 30 FPS అయితే రికార్డ్ అవుతుంది. ఇదే మనకి మాక్సిమం మనం దీన్ని రికార్డ్ చేయగలిగే కెపాసిటీ అనమాట. సో మీరు వీడియో క్వాలిటీ చూడొచ్చు. అండ్ అదంతా పాటు ఆడియో కూడా మీకు ఏంటంటే ఎటువంటి మైక్రోఫోన్ కనెక్ట్ చేయలేదు. సో స్టెబిలైజేషన్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎట్లా కనిపిస్తుంది ఏంటి అని మీరు డీటెయిల్గా అయితే చూడొచ్చు అనమాట. సో కొంచెం నాయిస్ అనిపించవచ్చు, ఇది మ్యాక్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంకా 720p పెట్టుకుంటే ఇంకా కొంచెం నాయిస్ అయితే గమనించవచ్చు. సో ఇండోర్లో ఓవరాల్గా వీడియో క్వాలిటీ ఫ్రంట్ కెమెరా శాంపుల్స్లో ఎలా ఉందని డీటెయిల్ మీరు చూడొచ్చు. సో ప్రజెంట్ మన స్టూడియోలో అయితే ఉన్నాను అనమాట. జస్ట్ నా ముందు ఒక ట్యూబ్ లైట్ అయితే ఉంది. సో మీరు డీటెయిల్గా అయితే మన వీడియో ఫుటేజ్ ఎవ్రీథింగ్ మీరు డీటెయిల్గా అయితే గమనించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసిన ఫుటేజ్ వచ్చేసరికి మనకి అవుట్డోర్ కండిషన్స్లో అయితే ఉన్నాం. సో ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. సో వీడియో ఫుటేజ్ ఎలా ఉంది, ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది అనమాట. సో మీరు ఆడియోని కూడా జడ్జ్ చేయొచ్చు. మనకి ఓవరాల్గా వీడియో ఎట్లా ఉంది ఫుటేజ్ అనేది మీరు డీటెయిల్గా అయితే ఒకసారి చూడొచ్చు. మనకి కలర్స్ కానీ సాచురేషన్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి డీటెయిల్గా ఒకసారి చూడొచ్చు. మనం ఇంకా సన్లైట్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా ఫుటేజ్ అనేది మొత్తం కూడా ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి లో కండిషన్స్లోకి వస్తే మనకి ఈ విధంగా అయితే వీడియో ఫుటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఫోటో శాంపుల్స్ వీడియో శాంపుల్స్ చూసారు కదా. సో ఇప్పుడు మీరే జడ్జ్ చేయొచ్చు మనకి కెమెరా పర్ఫార్మెన్స్ మనకి రెడ్మీ నోట్ 11 Pro Plusలో ఎలా ఉంది ఏంటి అనేది. సో నాకు అనిపించిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే దీంట్లో ఫొటోస్ అనేవి ఓకే అవుట్డోర్ కండిషన్స్లో అనేవి మనకి బాగానే వస్తున్నాయి. బట్ లో లైట్ కండిషన్స్లో ఫొటోస్ అనేవి మనకు అంత యాక్యురసీ అయితే లేదు. అండ్ దాంతోపాటు మనకి డార్క్ రూమ్లో కానీ లేకపోతే మనకి ఇండోర్లో మీరు ఫొటోస్ తీసినా కూడా కొంచెం నాయిస్ అయితే నేను గమనించాను. అండ్ మనకి సెల్ఫీ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఏవైతే ఇందాక మీరు చూసారు విజువల్స్ అనేవి వాటిల్లో మీకు మేజర్గా మనకి ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ పిక్చర్స్ అనేవి పర్లేదు. 16 MP ఉంది మనకి సెల్ఫీ పిక్చర్స్ అవన్నీ బాగున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా కొన్ని బాగున్నాయి. కాకపోతే మనకి ఏంటంటే ఇండోర్లో కొంచెం నాయిస్ అయితే గమనించాను ఓవరాల్గా ఇది. అండ్ దాంతోపాటు 108 MPలో మీరు తీసుకుంటే పిక్చర్స్ అనేవి పర్లేదు బాగానే ఉన్నాయి. అండ్ దాంతోపాటు స్టెబిలైజేషన్ గురించి మాట్లాడుకుంటే మన కంపేర్ టు మనకి 10 Pro Max మీరు తీసుకుంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. స్టెబిలైజేషన్ వరకు అయితే మరీ హెవీ కాదు, బట్ ఓకే యావరేజ్ అని చెప్పొచ్చు స్టెబిలైజేషన్ అయితే. అండ్ దాంతోపాటు 4K రికార్డింగ్ లేదు. ఇందాక కూడా మీకు చెప్పాను 30 FPSలో మాత్రం వీడియోస్ అనేవి రికార్డ్ చేయొచ్చు. సో బేసికలీ మనకి వీళ్ళు ఎందుకు 4K రికార్డింగ్ తీసుకోలేదు, మన దగ్గర రెడ్మీ నోట్ 10 Pro Plus కూడా మన దగ్గర ఉందన్నమాట. సో దీనిలో మనకి 4K రికార్డింగ్ ఉంది, దీనిలో మనకి 4K రికార్డింగ్ లేదు. ఎందుకు అంటే వీళ్ళు వాడిన ప్రాసెసర్ అనమాట. సో దీనిలో వాడిన మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. ఇది మనకి ఓన్లీ 1080p 30 FPS వరకే సపోర్ట్ చేస్తుంది. సో అంతకు మించి 4K రికార్డింగ్ సపోర్టింగ్ అయితే మనకి ఆ ప్రాసెసర్ చేయలేదన్నమాట. అందుకే వీళ్ళు మనకి దీంట్లో ఆ ఫీచర్ని అయితే తీసుకొని రాలేదు. సో అదొక మేజర్ డ్రాబ్యాక్. సో ఎవరైతే 10 Pro Max ఎవరైతే కెమెరా యూజ్ చేస్తుంటారో వాళ్ళకి దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ 4K ఆప్షన్ లేకపోతే అదొక డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు, పెద్ద డ్రాబ్యాక్ అది. సో ఇది ఓవరాల్గా మనకి దీని యొక్క కెమెరా డీటెయిల్ రివ్యూ అయితే నేను ఓవరాల్గా 10కి 5 అయితే ఇస్తాను రేటింగు. ఎందుకంటే నాకు పిక్చర్స్ అనేవి యావరేజ్ అనిపించింది. సో ఎవరైతే 10 Pro Max యూజ్ చేస్తూ ఓన్లీ కెమెరా లవర్స్ అయ్యండి మాకు మంచి ఫొటోస్ రావాలి అనిపించినప్పుడు ఎవరైతే దీనికి అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారో సో నా బెటర్ సజెషన్ ఏంటంటే వెయిట్ చేయండి. మనకి రెడ్మీ నోట్ 12 Pro లేకపోతే మనకి నోట్ 12 Pro Max ఇటువంటివైనా రిలీజ్ చేస్తే ఫ్యూచర్లో వాటికైతే అప్గ్రేడ్ అవ్వండి. సో దీన్ని కెమెరా పర్పస్కి అయితే స్కిప్ చేయండి. సో ఇది గైస్ ఇవాళగా మనకి దీని యొక్క కెమెరా డీటెయిల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.